హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆద్య జానకి రామలక్ష్మిని వెతుక్కుంటూ స్కూటీ మీద వెళ్తుంటే ఆద్యకి కాల్ వస్తుంది. అప్పుడు జానకి ఎవరు అని అడుగుతుంది. ఇక ఆద్య శౌర్య పెద్దమ్మ అని అంటుంది. రామలక్ష్మి శౌర్య దగ్గరికి వెళ్ళిందేమో అని జానకితో అంటూ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి శౌర్య అంటుంది ఆద్య. అప్పుడు శౌర్య రామలక్ష్మి అని అంటుండగానే జానకి ఉండి తను నీ దగ్గరికి వచ్చింది కదా అని అంటుంది. అప్పుడు శౌర్య ఉండి తనని అశ్మిత కిడ్నాప్ చేసింది అత్తయ్య అని అశ్మిత శౌర్యని బ్లాక్మెయిల్ చేసిన విషయం మొత్తం ఆద్యకి జానకి వివరిస్తాడు. అప్పుడు ఆద్య జానకి కంగారు పడుతూ మీరు ఆ అశ్మిత చెప్పిన చోటుకి వెళ్ళండి, అక్కడ సిచ్యువేషన్ చూసి ఆ అశ్మితని మీరు మేనేజ్ చేయండి, ఈలోపు తను రామలక్ష్మిని ఎక్కడ దాచిందో కనుక్కొని తనని సేవ్ చేయడానికి ట్రై చేస్తాము అని శౌర్యతో అంటుంది ఆద్య. ఇక అశ్మిత శౌర్యని పెళ్లి చేసుకోవడం కోసం గుళ్ళో పెళ్లి కూతురిలో రెడీ అయ్యి పెళ్లి పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది.